వైసీపీ హయాంలో టీటీడీ ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి వరకు పరకామణి దొంగతనానికి సంబంధించిన ముడుపులు అందాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణి దొంగతనం జగన్కు తెలిసే జరిగినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. పరకామణి కల్తీ నెయ్యి కేసును విచారిస్తున్న అధికారులను జగన్ ఏకవచనంతో మాట్లాడటం కరెక్ట్ కాదని, సిట్ అధికారులకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగతనాన్ని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామికి నిత్యం లక్షలాది మంది భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఆ కానుకల్లో బంగారు ఉంటుంది, డబ్బు ఉంటుంది, నోట్లు ఉంటుంది, కాయిన్లు ఉంటుంది, వెండి ఉంటుంది, వజ్రం ఉంటుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి హుండీకి ఒక ప్రత్యేకత ఉంది. నిలువు దోపిడీ కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. నిలువు దోపిడీ అంటే నీ మరి నీవు దాచుకునేది కాదు. నిలువు దోపిడీ అంటే ఆ సమయంలో ఆ మాతృమూర్తి ఏదైనా స్వామివారికి అంకిత భావంతో మొక్కుంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారుతో పాటు మంగళసూత్రాన్ని కూడా స్వామివారి హుండీలో వేసే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అంత పవిత్రమైనటువంటి హుండీ, ఆ హుండీ నుంచి ఆ కానుకను లెక్కించే ప్రాంతాన్ని పరకామని అంటారు. నువ్వు ఏ రోజైనా పవిత్రంగా కొండకొచ్చి స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో వస్తే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఏదో స్వామివారి వస్త్రాలు ఇవ్వాలి కదా ముఖ్యమంత్రిగా అని చెప్పి వస్తే ఇవన్నీ అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు వెంకటేశ్వర స్వామి చరిత్ర నీకు ఇంటికి పంపిస్తా. లోటస్ పాండుకో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో స్వామివారి చరిత్ర, వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒకసారి పంపిస్తాను, తెలుసుకో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ₹1 పరకామంలో దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు. ₹1 దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు. ఒక్కసారి హుండీలో కానుకలు పడిన తర్వాత ఆ ఆస్తికి వారసుడు వెంకటేశ్వర స్వామి. బుద్ధుందా నీకు అని ప్రశ్నిస్తున్నావు నిన్ను. వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీని అంటావా? 72,000 రూపాయలు చోరీ చేశారు, అది చిన్న దొంగతనం అని చెప్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు లక్షల కోట్ల కొల్లగట్టి 16-17 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు? 72,000 కాజేసి 14 కోట్లు కట్టించా అంటే ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? అది మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు చెప్పిన వాళ్ళైనా బుద్ధి ఉందా లేదయ్యా? 72,000 మీరు అంటున్నారు, 14 కోట్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి నీకు చెప్పిన వాళ్ళైనా నువ్వు అడగాలి కదా. తిరుమల తిరుపతి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.